స్కూల్ కండిషన్ చూస్తే నాకు అసలు అక్కడ బాధ కూడా చెప్పుకోలేను నేను మాటల్లో. కళ్ళకు నీళ్ళు వస్తుండే. ఎందుకంటే అక్కడ మీరు చూసి ఇక్కడ గర్ల్స్ టాయిలెట్ ఉంది. ఆ గర్ల్స్ టాయిలెట్ బయటనే పందులుండే. ఆడపిల్లలు ఎట్లా వాడతారు ఆ బాత్రూమ్స్? ఎంత చిన్న పిల్లలు, వాళ్ళకి ఒక మౌలిక సదుపాయం అది కూడా లేకపోతే ఎట్లా అనే బాధ. దాని తర్వాత ఇక్కడ మొత్తం స్కూల్ అంతా సర్వే చేస్తుంటే ఇక్కడ పిల్లలన్నీ రాళ్ళ మధ్యలో ఉరుకుతున్నారు. ఒక్క పిల్లడికి నేను రాగానే వచ్చిన రోజు దెబ్బ తాకింది కూడా. మెట్ల మీదకి వెళ్ళి పడ్డాడంట జారి. ఎందుకంటే మెట్లు కూడా ఈవెన్ లేవు, ఏదో కట్టేటట్టు ఉన్నాయి, అట్లా జారి కింద పడ్డాడంట. సర్కారీ స్కూళ్ళల్లా సవలతులు గిన పెంచుతాండ్రు. కొత్త బెంచీలు, కొత్త కుర్చీలు, కంప్యూటర్ ల్యాబ్, ఆటల కోసమే సపరేట్ సార్ ఉంటాడు మంచిగా. డొనేషన్లు లేవు, అడ్మిషన్ల ఫీజులు లేవు, ఫ్రీ చదువులు, ట్రైనింగ్ అయిన సార్లు, ఖర్చు లేకుండా బట్టలు, పొయ్యిలు, ఇంగ్లీష్ మీడియం ఉండే, ఆటల మైదానం ఉండే. సార్లు లేరనే రంది లేకుండా మొన్ననే 10,000 మంది కొత్త టీచర్లను తీసుకునిరి. ప్రైవేట్ల 1,000 ఫీజులు కట్టే కంటే గవర్నమెంట్ బడిలో చదివించిందే నయమని చాలా మంది పంపుతారన్నట్టు.